గుట్టు చప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్స్ ను తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. 10th ఇంటర్ డిగ్రీ నకిలీ సర్టిఫికెట్స్ ను విక్రయిస్తున్న 5గురు ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీసులు 50,000కు 10th, 75,000కు ఇంటర్, 1,20,000కు డిగ్రీ సర్టిఫికెట్ ను విక్రయిస్తున్నారన్న సమాచారంతో నిఘా వేసి మరీ పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి SRM యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్స్, మెమోస్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్, బోనఫైడ్ సర్టిఫికెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మీర్జా అఖ్తర్ అలీ బేగ్ ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. రైట్ పాపన్న, నార్సింగి పోలీసులు నకిలీ సర్టిఫికెట్స్ ను తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రాధిక, నిన్న పక్కా సమాచారంతో అయితే నార్సింగి పోలీసులు ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లు SSC నుంచి SSC మెమోలు, ఇంటర్ మెమోలు, డిగ్రీ, బీటెక్ లకు సంబంధించిన సర్టిఫికెట్లు అన్ని కూడా ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ డీటెయిల్స్ తోటి తయారు చేస్తున్న గ్యాంగ్ అయితే నార్సింగి పోలీసులు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 2 సూత్రధారులు ఉన్నారు. వీరు వరంగల్ కి చెందిన వారిగా కూడా పోలీసులు గుర్తించారు. వారిలో మిర్జా అఖ్తర్ అలీ అయితే ప్రధాన సూత్రధారుడు. అసలు ఈ నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడం, దాన్ని ప్రింట్ చేయడం, మరి దాన్ని విక్రయించే పూర్తి బాధ్యతలు కూడా అఖ్తర్ అలీ తీసుకుంటారు. ఈ అఖ్తర్ అలీతో పాటు కూడా మహమ్మద్ అహ్మద్ ఉన్నాడు. మహమ్మద్ అహ్మద్ ఏంటంటే ఈ అఖ్తర్ అలీ తయారు చేసే ఫేక్ సర్టిఫికెట్లు అన్నిట్లను కూడా మధ్యవర్తిగా ఉంటూ ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు కావాలని చూస్తారో, అంటే నార్మల్ ప్రజలకు ఈ అఖ్తర్ అలీకి మధ్య మీడియేటర్ గా ఉంటూ కూడా తను ఈ బిజినెస్ ను కొనసాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిన్న 5గురిని అరెస్ట్ చేశారు. 5గురిలో ఈ 2 నిందితులు ఉన్నారు. వీరితో పాటు ఎవరైతే కొనడానికి వచ్చారో, అంటే ఫేక్ సర్టిఫికెట్ల అవసరానికి నిమిత్తం తీసుకోవడానికి వచ్చిన మరో 3గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకట్ సాయి, రోహిత్ కుమార్, ప్రవీణ్, ఈ 3గురు కూడా ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లు వారి ఉద్యోగరీత్యా తీసుకోవడానికి వచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్ కు సంబంధించి వాళ్ళు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీల నుంచి కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలకు సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. బయట రాష్ట్రాల్లో యూనివర్సిటీలను ఎందుకు వాడుకుంటున్నారంటే బయట రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీలకు వెళ్ళి ఎంక్వైరీ చెయ్యరు కదా అన్న రీలో వీలైతే వాడుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు కొనుగోలుదారు చేయడానికి వెళ్తారో వారి నుంచి భారీ మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. వారికి సంబంధించి నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన రీత్యా వారి బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని వందల మందికి ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఆ ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా అంటే అవి కొనుగోలు చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు, ఏ జాబ్లకైనా అప్లై చేస్తారా, లేకుంటే ఏమన్నా పాస్పోర్ట్ వీసాకి ఇట్లా అప్లై చేసినారా, లేకుంటే ఇంకా ఫేక్ సర్టిఫికేట్లను ఎక్కడ ఉపయోగించుకున్నారన్న రీతిలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ పాపన్న.